పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపించారు. పక్క నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకొచ్చి ఓట్లేసుకున్నారన్నారు. పులివెందుల్లో చట్టబద్ధంగా ఎన్నిక జరగలేదని బొత్స విమర్శించారు. ఎన్నికలను అపహాస్యం చేయడం, ఈ విధంగా చట్టాలు చేతితో తీసుకోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. 2 రోజుల ముందు ప్రభుత్వం వచ్చి ఎన్నికల అధికారుల మీద, అలాగే పోలీసు వ్యవస్థ మీద మొత్తం కుమ్మక్కై అధికార పార్టీతో ఏ రకంగా జరిగే రాష్ట్ర ప్రజలందరూ కూడా తేరతలంగా చూశారు. చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాను, అసలు ఎందుకు ఎన్నికలు జరుగుతుంది? ఎందుకు మీ ప్రభుత్వానికి అబద్ధత? మీది మంచి పరిపాలన అంటున్నారు కదా, ఏదో ఉద్ధరించే ఉన్నారు కదా 14 నెలల్లో. మరి ఉద్ధరించినప్పుడు, మంచి పరిపాలన అన్నప్పుడు ఎందుకు ఈ వ్యవస్థల్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఈ ప్రక్రియ ఇంత అపహాస్యం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటో చెప్పాలి. అంటే మీలో అప్రద్ధత ఉంది. ఈ 14 నెలల కాలం మీ పరిపాలనలో మీద మీకే నమ్మకం లేదు. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఉంటాయి, ఇంపార్షియల్గా అందరికీ ఒకటే విధానం అవలంబిస్తారు. స్థానిక పార్లమెంట్ మెంబర్ని వచ్చి మీరు ఖర్చులో తీసుకుంటారు. ఆ జిల్లాకు చెందిన మంత్రిని విచ్చలవిడిగా తిరగడానికి వచ్చి తిరిగి ఏజెంట్లు తీసుకొచ్చి వారిని దగ్గరుండి వారి మీద దౌర్జన్యం చేసి దాడి చేస్తారు. ఇగో ఇవన్నీ అవే ఈ పడవలని 1 కాదు 2 కాదు. చూస్తే ఎన్నికలను అపహాస్యం చేయడం, ఈ విధంగా చట్టాలు